వెల్కమ్ టు కైటివ్ మీడియా. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు సవాల్గా మారాయి. క్షేత్రస్థాయిలో పార్టీకి ఆశించిన స్థాయిలో ప్రజల మద్దతు లభించకపోవడం, మరోవైపు ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతుండడంతో గులాబీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఏ పథకం లేదా ప్రాజెక్టు చేపట్టినా దాన్ని అడ్డుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు వంటి సీనియర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం పౌర హక్కులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్షాల గొంతు నొక్కారని, నిరసనలకు తావు లేకుండా ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడులను ఉదహరిస్తూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణ చేపట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న హరీష్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఇది ప్రజాపాలన కాదు, భక్షక పాలన. నాడు ఇంద్రమ్మ ఇచ్చిన భూములను నేటి ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పుకునే వారు గద్దల్లా వచ్చి లాక్కుంటున్నారని, కోటి రూపాయలు విలువైన భూములను 10-20 లక్షలకే సేకరిస్తూ పేదలను ముంచుతున్నారని హరీష్ రావు ప్రధానంగా ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టంతా భూముల చుట్టూనే ఉందని, మూసి, హైడ్రా, లక్చర్ల, పరిగి ఇలా ఎక్కడ చూసిన పేదల భూములపైనే పట్టారని హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీలకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు రివర్స్ గేర్ వేసిందని హరీష్ రావు విమర్శించారు. అయితే బీఆర్ఎస్ ఆరోపణలో కాంగ్రెస్ నేతలు ధీటుగానే తిప్పుకొడుతున్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం భూసేకరణ చేస్తుంటే బీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తుందని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో 1000 ఎకరాల భూములను సేకరించలేదా? ఆదివాసీలకు పోడు భూముల పట్టాల విషయంలో ఎందుకు కాలయాపన చేశారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పరిగి భూసేకరణ అంశం తెలంగాణలో రాజకీయ వేడిని పెంచింది. అరెస్టులు, ఆరోపణలతో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.